హాయ్ అండి. స్లీవ్ డిజైన్ అనేది చూద్దాము. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్ చూడండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఉంటే వీడియో సెండ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. కొత్త వాళ్ళు కూడాను ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. ఇలాంటివి ఫ్యాన్సీ శారీస్కి లేదా ఫంక్షన్స్కి అలా దాంట్లోకి వేసుకుంటే బాగుంటుంది ఈ మోడల్ అనేది. ఇప్పుడు ఈ మోడల్ కటింగ్ చేద్దాం. స్లీవ్ నార్మల్గా కట్ చేసుకున్నాను. డౌన్లో ఒక ఇంచి గ్యాప్ వదులుకొని తర్వాత ఇలా క్రాస్గా వి షేప్లో మార్క్ వేసుకోవాలి. చూడండి, మార్కు వి షేప్లో వేసుకొని మనం ఇక్కడ 1.5 ఇంచుకి ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 వదులుకున్నాము. డౌన్లో ఒక ఇంచి గ్యాప్ వదిలి వి షేప్లో ఇలా కట్ చేసిందాం. కట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం షేప్ అనేది ఇలా కరువు తీయాలి. ఇలా ఈ షేప్ సెంటర్లో షోల్డర్ లెవెల్కి ఉండేతన షేప్ తీసుకోవాలి. మెయిన్ పీస్ మీద పెట్టి ఇప్పుడు జాయిన్ చేసేద్దాం. లైనింగ్ జాయిన్ చేసేక ముందేనే పైపింగ్ చేసుకొని ఇలా చెక్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ పెడదాం. నా మాటలు అర్థం కాకపోయినా పర్వాలేదు, వీడియో ఫుల్ చూడండి. వీడియో చూస్తే బాగా ఫుల్గా అర్థమవుతుంది. ఈజీగా స్టిచ్ చేసేయగలరు. ఆ డిజైన్ అయినా కూడా అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నార్మల్గా క్రాస్గా కట్ చేసి ఇలా జాయిన్ చేసుకున్నాను. ఇలా పెట్టేసి స్టిచ్ వేసేద్దాం. ఫస్ట్ స్టిచ్ వేసుకొని పైపింగ్ రెడీ చేసుకొని జాయిన్ చేయొచ్చు. ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుందని డైరెక్ట్ అలాగనే జాయిన్ చేసేస్తున్నాను. పైపింగ్ సెంటర్ ఇక్కడ ఒక నీడల్ అనేది నిలబెట్టి టర్న్ చేసుకోవాలి. మనకు ఆ షేప్ వచ్చే కోసము చూడండి, ఇక్కడ నీడలు ఒక దారము నిలబెట్టి ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి స్ట్రైట్గా వేయాలి. ఇప్పుడు వి నెక్కి సేమ్ అదే మెథడ్లో ఇక్కడను జాయిన్ చేద్దాం. పైపింగ్ ఇక్కడ నిలబెట్టుకోవాలి. ఈ పాయింట్లో ఈ మూలలో వస్తుంది కదా పాయింట్ వచ్చేతను నీడలు కిందకి దింపేసి స్టాప్ చేసి టర్న్ చేసుకోవాలి. తర్వాత స్ట్రైట్గా వేయాలి. లాగకూడదు, లాక్ కన్నా ఫ్రీగా వదులుకొని స్టిచ్ వేయాలి. ఇప్పుడు మనం ఈ లైనింగ్ అతికించుకున్నాం కదా, మెయిన్ పీస్ మీద ఇలా ఉల్టా తిప్పి వేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని రావాలి. కరెక్ట్గా ఉందా లేదా చూసి చెక్ చేసుకొని ఇట్లా స్టిచ్ అనేది వేద్దాం. చూడండి, ఆ పాయింట్ వచ్చేతన నీడలు నిలబెట్టి తిప్పుకోవాలి. సేమ్ ఇదే షేప్లో ఇంకొక స్టిచ్. ఇక్కడ నీడలు నిలబెట్టి స్ట్రైట్గా వేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఈ సెంటర్లో ఉంది కదా, వీతర ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అంతా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేద్దాం. ఇక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇలా పాయింట్ తిరిగే కోసము ఒక ఘాటు వేసుకుంటే బాగుంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేద్దాం. డౌన్లో ఇక్కడ ఘాటు పెట్టుకుంటాను, షేప్ వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు టర్న్ చేద్దాం. ఇది కచ్చా లోపలికి వెళ్ళి ఫినిషింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఒక స్టిచ్ అనేది వేద్దాం దీనిపైన. పైపింగ్ పైన ఇలా ఫ్లాట్గా ఉంటుంది లైనింగ్ క్లాత్, మెయిన్ పీస్ రెండును. లాగ కన్నా వేయాలి, ఫ్రీగా వదిలి వేసుకుంటూ పోవాలి. సేమ్ అదే మెథడ్లో ఇక్కడ కూడాను వేసేద్దాం. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా రౌండ్గా లైనింగ్ అతికిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేద్దాం.
ఇలా అతికించిన తర్వాత కట్ చేయడమే. ఇంకా ఒక సూది దారము కావాలి. చేత్తోనే మనము ఈ డిజైన్ అనేది ఇక్కడ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఒక బటన్ కుట్టాలి, అప్పుడు మనకు ఆ డిజైన్ అనేది వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. ఇక్కడ సూది ఇట్లా ఉల్టాలో కుట్టుకోవాలి బాగా టైట్గా. ఇక్కడ ఇలా వేసుకొని చూడండి, ఇలా స్లీవ్కి బాగా కనిపిస్తుంది, బో వస్తుంది కదా, బో టైప్లో డిజైన్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం డిజైన్గా ఒక బటన్ అనేది పెట్టేద్దాం, మ్యాచింగ్ అయ్యేది. గోల్డ్ కలర్ పైపింగ్ వేసినాను కదా, సేమ్ అదే అదే గోల్డ్ కలర్ వేసేస్తున్నాను ఇక్కడ ఒక బటన్. ఈ ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకి అలాంటి దాంట్లకి వేసుకునే బాగుంటుంది. ఈ మోడల్ అంతాను బాగా కనిపిస్తాయి. ఇలా అయిపోయింది. చాలా 10 నిమిషాల్లో కొత్త వాళ్ళు కూడాను స్టిచ్ చేసేయగలరు, అంత ఈజీగా ఉంటుంది ఈ మోడల్ అనేది. ఇప్పుడు జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా వచ్చేసింది. ఓకేనా, ఓవరాల్గా ఇలా వచ్చేసినాయి చూడండి 2 స్లీవ్లు సేమ్. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి. మోడల్ కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో చూసి థ్యాంక్ యూ.